జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభకు రాష్ట్ర ఎన్ఎస్యుఐ రాష్ట్ర యువజన నాయకులు మహిళలు ఈ సభకు తరలివచ్చారు। ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు బండారి శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము కీలక పాత్ర వహించిందని, పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోని తుక్కుగూడలోనే విడుదల చేస్తూ శంకరాం పూర్తి చేస్తున్నామన్నారు। బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలను చిన్నభిన్నం చేస్తున్న దేశంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్టీ, ఎస్సీబీ మైనారిటీ వర్గాలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని ప్రజలు కోరారని తెలిపారు। ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుండి అనేక మంది రావడం జరిగిందని అన్నారు। అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యూ నాయకులు ఈ సభకు రావడం జరిగింది। ఈరోజు ఈ సభ వస్తే నిజంగానే జన సముద్రంలా కనబడుతుంది। ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటిన సందర్భంగా ఏవైతే 6 పథకాలు మన రాష్ట్రం పట్ల అమలుపరిచిన మన రేవంత్ రెడ్డి అన్న ప్రజలు ఎంతో స్వాగతించి అభిమానించి ఈ యొక్క పథకాలని మనము ప్రజలు చేరేలాగా అందరూ కష్టపడుతున్నారు కాబట్టి అదేవిధంగా ఇవాళ దేశంలోనే మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అనేది మన తెలంగాణ గడ్డపైన ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో నిజంగా చాలా సంతోషకరం। ఖచ్చితంగా కూడా సెంట్రల్లో మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా పీఎం కావడం అనేది ఈ జనం చూసామని తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో దేశంలో, రాష్ట్రంలో ఆల్రెడీ మేము చక్రం తిప్పుతున్నాం కాబట్టి దేశంలో కూడా చక్రం తిప్పే పరిస్థితి వస్తుందని చెప్పి మరొకసారి ఇక్కడికి వచ్చిన నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ నాయకులకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు పేరున నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం।